అవసరం మీరు రఫ్గా చెప్తారు కానీ ఏం లేదంటే మీ ఫాదర్ వెంకయ్య గారు అన్నారు, వెంకయ్య గారు. ఎడిటర్ అన్నారు కదా, ఇది దివ్యవాణికి ఎడిటర్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏ ఇల్లు వర్క్ చేశారు దివ్యవాణిలో? దివ్యవాణి తర్వాత ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ ఎక్స్పోజర్ టు బాబాయ్ ఒరిజినల్గా వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఎలాగా ఈ కేమ్ ఇంటూ బాబాస్ ఫోల్డ్? 62 బర్త్డేకి బిఫోర్ మా ఫాదర్ ఒక ఫిగర్ రాత్రిపూట ఎక్కడ కనిపించేది, బందర్లో ఏం చేస్తుండే వాళ్ళ ఫాదర్? లేబర్ ఇన్స్పెక్టర్ చేస్తున్నప్పుడు. ఓకే, అంటే బాబా యాక్టివిటీస్లో ఏమైనా? లేదు, దట్ వాజ్ బిఫోర్ బాబా యాక్టివిటీ. అంటే ఎలాగ అంటే బాబా అని కూడా తెలియదు, ఓ ఫిగర్ కనిపించి నా దగ్గరికి రా అని పిలిచారు. అది మెల్లిమెల్లిగా ఇంకా 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 టైం పెరుగుతూ వచ్చింది. సో రెగ్యులర్గా విజిట్ వస్తుండేదా? డైలీ వచ్చేది ఒక 8-10 days. ఇంకా ఫైనల్ ఏంటంటే అస్సలు నిద్ర పట్టలేదు, కళ్ళ వచ్చేదా? రాత్రిపూట వచ్చేది. సో మా ఫాదర్కి అప్పటికి బాబా ఫోటో చూసారు ఎక్కడైనా? ఆయన ఒక చోట చూశారు, ముందే చూసారు. అదే ఫిగర్ రఫ్లీ అదే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ మొత్తం నిద్ర పట్టకపోతే, ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తురాటలేదు, దుకాణం ఆయన ఇంటికి వెళ్ళి 6ంటికి, మచిలీపట్నం అంటే బస్సు గారు ఫేమస్. సో ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఎదురుగుండా అదే సేమ్ ఫోటో. సో ఆయన బాబా లిటరేచర్ అది ఇచ్చి అప్పుడు చదివారు. చదివిన తర్వాత తెలుసుకున్నారు, ఇట్లా మే నెలలో బాబా పూనాలో ఉంటారు, గురుప్రసాద్లో ఉంటారు. సో ఫస్ట్ టైం 63లో 63లో ఇది 62 బర్త్డే. అప్పుడు 62లో బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఇచ్చారు. దాని తర్వాత 63లో ప్రైవేట్గా వచ్చారు. 62లో వెళ్ళారు. 63 ప్రైవేట్గా వచ్చి కలిసారు. ప్రైవేట్గా బాబా పర్మిషన్ ఇచ్చారు ఫాదర్కి? ఫాదర్ కాదు, అప్పుడు బాబా 2 monthsలో ముందు అలౌ చేసేవాళ్ళు కాదు. March 15 లేకపోతే April 1st వచ్చేవాళ్ళు. మే నుంచి ఏంటంటే ఈజ్ టు అలౌ ఆన్ సాటర్డే హోల్ డే అండ్ సాటర్డే సండే హాఫ్ డే పూనా వాళ్ళు అందరినీ, అంటే ఇట్ వాజ్ ఓపెన్ సాటర్డే అండ్ సండే. సో అట్లా పర్మిషన్ కనుక్కొని వెళ్ళారు. సాటర్డే సండే కలిసి. అప్పుడు మీరు వెళ్ళారా మీ ఫాదర్? ఫస్ట్ ఫాదర్ ఒక్కరే వెళ్ళినప్పుడు ఏమైంది? బాబాని కలిసినప్పుడు ఏం చేశారు? ఇమీడియట్లీ చూడగానే he felt that కళ్ళలోనే పరిచయం, he is the true master. అప్పటి నుంచి ఇక బాబాకి సరెండర్ అయ్యి బాబా చేస్తారు. సో తర్వాత మళ్ళీ మచిలీపట్నం యాక్టివిటీ మళ్ళీ 60 మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్లో. ఓకే, అప్పుడు బాగా యాక్టివిటీస్లో ఈ దివ్యవాణి అన్న మ్యాగజైన్ ఈ ఓన్గా చేస్తే లేదా బాబా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా దివ్యవాణి మ్యాగజైన్కి? దివ్యవాణి మ్యాగజైన్ స్వామి సత్య ప్రకాష్ ఉదాసీన్ అని ఆయన స్టార్ట్ చేశారు. హీ వాజ్ ఎ ఫిగర్ హెడ్, బట్ ద హోల్ మ్యాగజైన్ వాజ్ ఎడిటెడ్ బై మై ఫాదర్. అండ్ ఇన్ 65 మళ్ళీ అప్పుడు మీరు వెళ్ళారా? మొత్తం more than 25 people from my family we went for Baba Darshan, including my father took my mother's father who was completely blind. Even he was taken for the darshan. ఓకే. సో అప్పుడు మీరు చూసినప్పుడు బాబా ఎలా ఉంది ఏంటి, బాబాని ఎలా చూసారు మీరు? ఇప్పుడు అట్లా అదేమి పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. సెంటర్ వైజ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 10 years. 10 years అప్పుడు బాబాని చూసారు మీరు? ఇప్పుడు కూడా గుర్తున్నది మెమరీ ఏంటంటే, అందరం హాల్లో ఇట్లా టెంట్లో కూర్చున్నాం. బాబా వచ్చినప్పుడల్లా ఆర్ వేరే సెంటర్ నుంచి జనాలు వచ్చినప్పుడు అవతార్ మేయర్ బాబాకి జై అని కంటిన్యూస్గా షౌట్ చేసేవాళ్ళు. అప్పుడు బాబా నుంచొని కూర్చోండి అని బాబా చెప్పేవాళ్ళు, సాయిజ్ఞ చేసేవారు. అది 100% గుర్తుంది. అంటే ఇప్పుడు 6 days బాబా కాలధనం అది పెట్టడం చేశారా మీరు? అప్పుడు వచ్చారా? బాబా పర్మిషన్ ఇచ్చారా కాలధనం పెట్టడానికి? దట్ వాజ్ ఓన్లీ 65 is the only time permitted.
ప్లస్ గ్రూప్ ఫోటో ప్రతి సెంటర్ వాళ్ళది గ్రూప్ ఫోటో అవును తీసేది. అవును. ఫీమేల్ మీరు ఉన్నారు అందులో? మీరు ఫోటో ఉందా? ఇప్పుడు ఒక ఫోటో ఉంది, బాబాతో మీకు ఒక ఫోటో ఉంది. ఎస్ వెరీ గుడ్, తర్వాత షేర్ చేయండి. అది మేల్ ఫీమేల్ ఓకే, డిఫరెంట్ హైదరాబాద్ పెద్ద మీరు అంటే నాకు అది షేర్ చేయండి. అది అందులో మేము చిన్నపిల్లము ఏం సార్? మమ్మల్ని తోసేశారు, మేము రాలేదు. ఫోటో ఫ్యామిలీ ఓకే ఓకే ఫ్యామిలీ ఓకే 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 మరి ఆ ఫోటోస్ షేర్ చేయండి. హైదరాబాద్ సెంటర్ వాళ్ళది మేల్ ఫీమేల్ సెపరేట్ ఫోటో దిగారు. అప్పుడు బికాజ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ ప్లేస్, బాబా ఇస్ వీల్డ్ ఇన్ ఇది గురుప్రసాద్లోనే కదా ఆ ప్లేస్, వీల్ చైర్లో. సో యూఆర్ స్పెండింగ్ సమ్ 15-20 minutes దేర్. ఓకే, అందరు సెట్ చేయడం. మీరు అసలు పంచగల్లో ఎందుకు ఉండిపోయారు ఇంకా ఫైనల్గా? నాకు ప్లేస్ నచ్చింది, నచ్చింది. ఇంకా నచ్చింది. బాబా వర్క్ చేయాలి, వర్క్ ఇచ్చారు అలాగా. ఎందుకంటే మీరు ఎందుకంటే ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే మీరు ఎవరు వచ్చినా సరే మీరు వాళ్ళ కార్ ఇచ్చి పంపించి ఆ చుట్టుపక్కల అన్నీ చూపించి మీ ఓన్గా కోఆపరేట్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. దట్ ఇస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్డ్ అలాట్ అండి బాబా.